రండి ఆరాధించెదం దేవాతి దేవుని, రండి కీర్తించెదం రాజాతి రాజుని. చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులు, బాధలలో, వేదనలో, కన్నీరులో, కష్టాలలో ప్రభువా నిన్ను స్తుతించి నీ ప్రసన్నతలో శక్తిని, బలమును పొందుకున్న కృపను మాకు ప్రసాదించమని అందరూ కలిసి పాడుకుందాం. వ్యాధులం బాధలం జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులం బాధలం జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. చేతుల పైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించు చేతుల పైకి లేపి హల్లెలూయా 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 hallelujah. Praise you, worship you, adore and glorify your name. Hallelujah. 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 Hallelujah.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక. మమ్మ సుధా కరుణించి కాచి కాపాడిన ప్రభువా, మరొక శుక్రవారము నీ పరిశుద్ధ సన్నదిలో ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రం. దేవా, ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డల శరీర మనస్సు ఆత్మలను మీ పాదాల చెంత సమర్పిస్తున్నాం. దేవా, నీ కనికరమును బట్టి, నీ కృపను బట్టి ఈ బిడ్డల్ని ప్రసన్నతతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో మాతో మాట్లాడండి ప్రభువా. మరొకసారి నీ ఆత్మ అభిషేకాన్ని మాలో ఉత్తేజపరచమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నదిలో మేము ఆనందమును, సంతృప్తిని, సంతోషమును పొందినట్లుగా చేయండి. జ్ఞానస్నానం ద్వారా మీకు ఇచ్చిన పరిశుద్ధ ఆత్మ వరములను, ఫలములు మరొకసారి నూతనీకరించమని ప్రార్థిస్తున్నాం. మా అయోగ్యతలను లెక్కింపక నీ కృపని బట్టి మమ్మల్ని మీ సన్నదికి ఆహ్వానించండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ఒక్కొక్క బిడ్డ ఇంటికి ఒక అతిథిగా, ఇంటి యజమానిగా రండి దేవా అని ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, సకల పునీతులారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ కుమారుడు యేసు క్రీస్తు దగ్గర మా కోసం ప్రార్థించమని, మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారం దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనడానికి, పరిశుద్ధమైన రక్షణ సందేశాన్ని ఆలకించడానికి మీ అందరినీ కూడా ఎంతో సంతోషముతో ఆహ్వానిస్తున్నాం. మీలో ఎంతోమంది ఉపవాసం ఉండి ఈ శుక్రవారం నాడు ఈ సప్రసాద ఆరాధనలో పాల్గొంటున్నారు. ఈరోజు మనము ధ్యానిస్తున్న ముఖ్య అంశం ఏంటంటే, జ్ఞానస్నానం ద్వారా ఒక వ్యక్తి పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ ప్రసన్నత ఒకవేళ పాపం వలన, బహుశా కొన్ని బలహీనతల వలన మనం పోగొట్టుకుంటే, ఆ పోగొట్టుకున్న అభిషేకాన్ని, దేవుని ఆత్మ ప్రసన్నం మళ్ళా తిరిగి ఎలా సంపాదించుకుంటాం? ఎందుకు నేను ఈరోజు ఈ అంశాన్ని దేవుని ఆత్మ ప్రేరణ వలన తీసుకున్నానంటే, ప్రియబిడ్డలారా, మన ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కరోనా మహమ్మారి దాదాపు తగ్గుతూ అయిపోతూ ఉంది. ఇప్పుడు టీవీలో కానీ, న్యూస్ పేపర్లో కానీ పెద్దగా కరోనాని గురించి ఒక న్యూస్ లేదు. లైఫ్ అంతా సాధారణంగా మామూలైపోయాయి. మళ్ళా మనం చర్చికి వెళ్ళటం ప్రారంభిస్తూ ఉన్నాం. మళ్ళా మనము రకరకాల ఆధ్యాత్మిక ప్రార్థనా కూటాలలో పాల్గొనటానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. ఈ పరిస్థితిలో గత దాదాపు 7 నెలలుగా గుడి లేదు, చర్చి లేదు, ప్రత్యక్షంగా మాస లేదు, దివస ప్రసాదము లేదు, ప్రార్థనా కూటాలు లేదు, ఏదీ లేదు. అప్పుడు ఎంతోమంది ఆ పొందుకున్నటువంటి ఆత్మ అభిషేకము నుండి మనం వెనక్కి వెళ్ళిపోయి ఉండవచ్చు, లేదా పొందుకున్న అభిషేకాన్ని మనం పోగొట్టుకుని ఉండవచ్చు.
లేదా సోమరితనం ఎక్కువ అయి ఉండవచ్చు. ఒకవేళ ఆధ్యాత్మిక విషయం మీద మనకున్నటువంటి ఆసక్తి తగ్గిపోయి ఉండవచ్చు. ఈ పరిస్థితిలో మనము ఎలా దీన్ని మళ్ళా మనం సంపాదిస్తాం, ఎలా మనం తిరిగి మళ్ళా పొందుకుంటాం, ఆత్మ అగ్నిని మళ్ళా ఎలా మనం ఉత్తేజపరుస్తాం? అందుకే సద్దుతో బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మీరు వినండి, ఈ ఆరాధనలో మీరు పాల్గొనండి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ ఈ రీకిండిలింగ్ ఆఫ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం ధ్యానిస్తూ ఉన్నాం. అంటే ఆత్మ అగ్నిని నూతనీకరించే మార్గం బైబిల్ని ఆధారం చేసుకుంటూ మనం ధ్యానిస్తూ ఉన్నాం బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిసారిగా పై ఆకాశం నుండి దేవుని అగ్ని దిగివచ్చి అహరోను అర్పించినటువంటి ధాన్య బలిని, దహన బలిని, సమాధాన బలిని పూర్తిగా దహింపచేసిన, అంగీకరించినటువంటి సంఘటన మనము లేవి కాండములో 9వ అధ్యాయము 22, 23, 24 వచనములో మనం చదువుతూ ఉన్నాం. అక్కడ మోషే నిప్పు అంటించలేదు, అహరోను నిప్పు అంటించలేదు, ఎవరు కూడా నిప్పు అంటించలేదు. కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి దేవుని సేవకుడైనటువంటి అహరోను బలి అర్పించి చేతులపైకి లేపి ప్రజలని ఆయన దీవించినప్పుడు వాక్యం పలుకుతుంది, ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి ఆ కానుకలను దేవుడు అంగీకరించారు, దహింపచేశారు. బైబిల్లో ఫస్ట్ టైం బిడ్డలారా అగ్ని దిగి రావటం మనం ఇక్కడ చూస్తున్నాం. లేవికాండములో 9వ అధ్యాయం 23, 24 వచనాల్లో. ఆ అగ్ని దేవుడు ఇచ్చిన అగ్ని కాబట్టి, దేవుని నుంచి వచ్చినటువంటి ఆ నిప్పు కాబట్టి, ఆ రోజు నుండి లేవీయులు ఈ అగ్ని ఆరిపోకుండా 24/7 24 గంటలు ఆ అగ్ని దేవుని ప్రసన్నత చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ అగ్ని ఎక్కడికి ఆరిపోకుండా, ఆ అగ్ని చల్లారిపోకుండా కట్ట కానీ నూనె కానీ పోసి ఆ అగ్ని 24 గంటలు దేవుని సన్నిధిలో మందసం దగ్గర ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటేలాగున వారు చేసేవాడు. ఈ రోజుల్లో కూడా బిడ్డలారా చాలామందికి డౌట్ ఉంది, ఎందుకు దివస ప్రసాదం దగ్గర, మందసం దగ్గర ఒక దీపము కానీ ఒక ఎలక్ట్రిక్ లైట్ కానీ ఎందుకు 24 గంటలు మనం వెలిగిస్తూ ఉన్నాం? 2-3 కారణాలు ఉన్నాయి బిడ్డలారా. ఒకటి ఏంటంటే, ఈ పాత నిబంధనలో లేవి గోత్రములో అహరోను అర్పించిన బలి ద్వారా దేవుడు ఆకాశము నుండి వర్షించినటువంటి అగ్నిని చూపిస్తూ ఉంది. ఇది లేవి వంశీయులు ఈ అగ్ని ఎప్పుడు ఆరిపోకుండా వారు 24 గంటలు దాన్ని కాపాడుకుంటూ వచ్చేవాడు. ఎందుకంటే ఆ అగ్ని దేవుని ప్రసన్నత చూపిస్తుంది బిడ్డలారా. దివస ప్రసాదం మందసం దగ్గర ప్రతి చర్చిలో ఈ దీపము ఆరిపోకుండా వెలిగించడానికి ఒక కారణం ఏంటంటే, అది దేవుని ప్రసన్నత చూపిస్తూ ఉంటుంది. రెండో కారణం ఏంటో ప్రియ బిడ్డలారా, దివ్య ప్రసాద మందసం ఈ పెట్టెలో ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు అనే ఒక సూచన. ఒక వ్యక్తి ఒక చర్చిలో అడుగుపెట్టి రాగానే మందసం దగ్గర ఒక దీపం వెలుగుతూ ఉన్నప్పుడు బిడ్డలారా, అది దేవుని యొక్క ప్రసన్నతను చూపిస్తూ ఉంటుంది. అందుకే సాముయేలు ప్రవక్త గ్రంథములో కూడా ఆ రాత్రి కూడా ఆ దీపం ఆగిపోకుండా, ఆరిపోకుండా ప్రియ బిడ్డలారా ప్రవక్తలు అది చూసుకున్నవాడు. మూడో కారణం ఏంటంటే, నేనే లోకానికి వెలుగు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని యేసుక్రీస్తు పలికాడు. సప్రసాదం మందసం దగ్గర ఒక దీపం వెలుగుతూ ఉన్నప్పుడు ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క వెలుగును, యేసుక్రీస్తు ఈ చీకటిలో అంధకారములో ఉన్నటువంటి ప్రపంచానికి వెలుగుగా ఉన్నాడనే సూచన బిడ్డలారా
ఈ మందసం దగ్గర వెలుగుతున్నటువంటి ఆ దీపిక ద్వారా మనము అర్థం చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అలా పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన నుండి మనము కంటిన్యూస్గా ప్రవక్తల కాలము, రాజుల కాలము అన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టిలారా ఈ దీపిక మందసం దగ్గర 24/7 24 గంటలు వెలిగించి పెట్టేవాళ్ళు. లేవి గోత్రము చూసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇది ఒక బ్యాక్గ్రౌండ్గా మీరు మనసులో మీరు గుర్తుంచుకోండి. కానీ ఏమైందంటే కొన్ని సంవత్సరాల క్రితం బిడ్డలారా, ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు సమృద్ధిలో, ఐశ్వర్యములో, సుఖ సమృద్ధిలో వారికి కావలసిన అన్నీ కూడా సంపాదించుకుంటూ వారు జీవిస్తూ ఉండగా మెల్లమెల్లగా మనుషులు దేవుణ్ణి మర్చిపోయారు. ఉటంపడిగల ప్రజల అని వాస్తవం మరిచిపోయి వారు పాపానికి, దేవుని ఆజ్ఞలకి విరుద్ధమైనటువంటి తప్పుల పనులకి, విగ్రహ ఆరాధనలకు, దేవునికి నిషిద్ధమైనటువంటి అన్ని విధాలుగా పాప కార్యానికి ఇజ్రాయెల్ ప్రజలు పాల్పడ్డారు. యెరెమయా ప్రవక్త 4 decades అనగా 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ యెరూషలేం వీధుల్లో అట్టువిట్టు ఒక పిచ్చి కుక్కలాగా తిరిగి, ఇజ్రాయేల్ ప్రజలారా మీరు పాపం కట్టుకుంటున్నారు, మీరు పాపాన్ని వదిలిపెట్టండి, మారు మనస్సు పొందండి, దేవుని దగ్గరికి తిరిగి రండి, దేవుని ఆజ్ఞలు పాటించండి, దేవుడు బాధపడుతూ ఉన్నారు, ఆయన రక్షణ మార్గానికి మీరు రండి అని చెప్పి యెరెమయా ప్రవక్త 4 decades 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ దేశానికి హెచ్చరిక ఇచ్చాడు. ఆయన ప్రజలకి వార్నింగ్ ఇచ్చారు, దేవుని సందేశాన్ని అందించారు. కానీ ఎవరు కూడా యెరెమయా ప్రవక్త 1-2 కాదండి బిడ్డలారా, 40 సంవత్సరాలు బోధించిన బోధ కానీ, దేవుని సందేశము కానీ ఎవరు వినలేదు, ఎవరు ఆలకించలేదు. అందువల్ల ఇజ్రాయెల్ చరిత్ర మనం పరిశీలించి చూస్తే బిడ్డలారా, BC 587వ సంవత్సరము బాబిలోనియన్ మహారాజు అయినటువంటి నెబుకద్నెజర్ ఇజ్రాయేల్ని ఆక్రమించి, ప్రియులారా ఇజ్రాయేల్కి జోవాఖీన్ అనేటువంటి మహారాజు కాలములో ఇజ్రాయేల్ని పూర్తిగా ఆక్రమించి ఇజ్రాయేల్ ప్రజలందరి ఆరాధన మందిరమైన యెరూషలేం దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేశాడు, తగలపెట్టాడు. దేవాలయంలో ఉన్నటువంటి విలువైన అన్ని వస్తువులు ఆయన బాబిలోనియాకి తీసుకెళ్లారు. దేశములో ప్రాముఖ్యులైనటువంటి అందరినీ ఖైదీలుగా ఆయన బంధించి తీసుకెళ్లారు. వారి ఆస్తిపాస్తులన్నీ కూడా పూర్తిగా దొంగతనం చేసి తీసుకెళ్ళాడు. ప్రజలని ప్రియుల గమనించండి, 70 సంవత్సరాలు వారు బాబిలోనియాలో ప్రవాసీలుగా జీవించారు. 1-2 కాదు, 70 సంవత్సరాలు స్వతంత్రముతో సొంతమైనటువంటి రాజ్యము, దేశము అన్ని కలిగి ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు అన్నిటినీ పోగొట్టుకొని 70 సంవత్సరాలు ప్రవాసిగా, ఖైదీగా, బానిసత్వములో వారు బాబిలోనియాలో కాలం గడిపారు. ఇది ప్రియబిడ్డలారా చరిత్రలో లేఖనం చదువుతూ ఉన్నాం. ఒకసారి విందామా? రాజుల 2వ గ్రంథములో 24వ అధ్యాయం చదువుతాం. 10, 11, 12, 13 చదివితే బిడ్డలారా అక్కడ ఈ సంఘటన చక్కగా రాయబడి ఉందండి బిడ్డలారా, చక్కగా రాయబడి ఉంటుంది. ఒకసారి విందామా ఈ మాట? అతని కాలమున బబిలోనియా నుండి నెబుకద్నెజరు సైన్యాధిపతులు దండెత్తి వచ్చి యెరూషలేమును ముట్టడించిరి. సైన్యములు యెరూషలేమును ముట్టడించుచుండగా నెబుకద్నెజరు స్వయముగా వచ్చి నగరమును పట్టుకోజూచెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును ముట్టడించి దేవాలయమును,
దేవాలయంలో ఉన్నటువంటి సకల వస్తువులను కూడా ధ్వంసం చేసి తగలపెట్టి పూర్తిగా సర్వనాశనం చేశాడు. కానీ యెరెమయా కాలంలో ఇది జరుగుతూ ఉంది అన్నమాట. దేవుని యొక్క సందేశం ప్రకారము బాబిలోనియా నుండి నెబుకద్నెజరు వచ్చి యెరూషలేముని ముట్టడించి ఇవి అన్ని నాశనం చేసే ముందు దేవుని యొక్క సందేశం ప్రకారము యెరెమయా ప్రవక్త ఏం చేశాడంటే, ప్రియులారా, దేవుని యొక్క మందిరము నుండి దివ్య సప్రసాద మందసాన్ని, అలాగే అక్కడ వెలుగుతున్న దేవుని యొక్క అగ్నిని రహస్యము తీసుకొని పోయి ఆయన ఒక కొండ గుహలో దాచిపెట్టాడు. అది ఏ కొండ అంటే, ఏ కొండ మీద అయితే దేవుడు మోషేని పిలిచి తీసుకెళ్ళాడు అంటే నెగబ్ కొండ మీద. దేవుడు మోషేని నెగబ్ కొండ దగ్గరికి పిలిచాడు. అప్పటి నుంచి మోషేని ఎవరు ఎన్నడూ ఎప్పుడు చూడలేదు. ప్రియులారా, ఆ నెగబ్ కొండ దగ్గర ఉన్నటువంటి ఒక గుహలో యెరెమయా ప్రవక్త మందసాన్ని, వెలుగుతున్న దేవుని అగ్నిని తీసుకుని పోయి అక్కడ ఒక గుహలో దాన్ని దాచిపెట్టాడు. ప్రియులారా, ఈ వివరణ చక్కగా మనం చదువుతూ ఉన్నాం. 2వ మక్కబీయుల గ్రంథములో 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉన్నాయి. 2వ మక్కబీయుల గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలు. యాక్చువల్లీ దేవాలయములో ప్రతిష్ఠించిన దివ్యసప్రసాద మందసము, ఆ దేవుని యొక్క వెలుగు, ఆ అగ్ని, నెబుకద్నెజరు వచ్చి దేవాలయాన్ని ముట్టడించి నాశనం చేసిన పిదప్ప అది ఎక్కడికి పోయిందో అని ఎవరికి తెలియదు. బైబిల్లో 2-3 రకరకాల వివరణలు ఉన్నాయి. ఈ మందసం ఎక్కడికి పోయింది? ఎందుకంటే నెబుకద్నెజరు వచ్చి యెరూషలేముని ఆక్రమించిన తర్వాత ఆ మందసము ఎవరు ఎప్పుడు చూడలేదు. మీకు తెలుసు, తర్వాత ఈ మందసం ఎక్కడ మనం చూస్తూ ఉన్నామంటే దర్శన గ్రంథములో చూస్తూ ఉన్నాం. అయితే యెరెమయా ప్రవక్త చేసిన పని ఏంటి బిడ్డలారా? ఒకసారి విందామా? ఈ అంశం మన ఈరోజు ధ్యానాంశములో చాలా ముఖ్యమైనటువంటిది. విందామా 4-5 వచనాలు. పై దస్తావేజుల నుండి ఇంకొక విషయము కూడా తెలియచున్నది. పూర్వము మోషే కొండ ఎక్కి ప్రభువు తన ప్రజకీయనున్న భూమిని పరిశీలించెను గదా. ఇర్మియా కూడా ఈ కొండ మీదికి వెళ్ళెను. అట్లు వెళ్ళినప్పుడు అతడు దైవ ప్రేరితుడై గుడారమును మందసమును తన వెంట రమ్మని ఆజ్ఞాపించెను. ఆ కొండ మీద ఇర్మియాకు పెద్ద గుహ ఒకటి కనిపింపగా అతడు గుడారమును మందసమును సాంబ్రాణి పొగవేయు పీఠమును ఆ గుహలో భద్రపరిచి దాని ద్వారాను మూసివేసెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు, గమనించండి. దేవుని యొక్క సందేశ ప్రకారము యెరెమయా ప్రవక్త చేసిన పని చూడు. గుహలో ఇవి అన్నిటిని పెట్టి ఆయన గుహ ద్వారము మూసేశాడు. తర్వాత సుదీర్ఘమైనటువంటి 70 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు బాబిలోనియాలో ప్రవాసీలుగా దాస్యత్వములో ఉండగా ఈ మందసాన్ని గురించి కానీ, ఈ ధూపముని గురించి కానీ, ఆ అగ్నిని గురించి కానీ ఎవరికి ఏమీ తెలియదు. తర్వాత మనము ఇజ్రాయేల్ ప్రజల చరిత్ర పరిశీలి చూస్తే ప్రియబిడ్డలారా, ఎజ్రా, నెహెమియా, జెరుబాబెల్ ఇటువంటి దేవుని ప్రవక్తల కాలములో 70 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ప్రవాసీ కాలం ముగించి ఇజ్రాయేల్ దేశానికి మళ్ళా తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చినప్పుడు నెహెమియా ప్రవక్త నాయకత్వములో వారు మళ్ళా దేవాలయాన్ని శుద్ధీకరించి దేవాలయాన్ని పునర్నిర్మించి దేవాలయములో బలులు కానుకలు అర్పించటానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రవాసకాలం ముగించిన తర్వాత సుదీర్ఘమైన 70 సంవత్సరాలు దహన బలి లేదు, ధాన్య బలి లేదు, పాప పరిహారార్థ బలి లేదు, ఏదీ లేదు, దేవుని అగ్ని కూడా లేదు.
కానీ ఇక్కడ ఒక అద్భుతం జరుగుతూ ఉందని బిడ్డలారా. మనం చదువుతామా 2వ మక్కబీల గ్రంథములో 1వ అధ్యాయము 18, 19 ఈ 2 చదివితే అక్కడ ఒక ఆశ్చర్య అద్భుత కార్యం జరుగుతూ ఉంటుంది. 2వ మక్కబీల గ్రంథం 1వ అధ్యాయము 18, 19 2 వచనాలు విందామా? మేము క్లేశవ నెల 25వ తేదీ గుడారముల పండుగ వలె దేవాలయం శుద్ధీకరణ పండుగను కూడా జరుపుకుందుము. మీరును ఈ పండుగను చేసుకొనవలెనన్న కోరికతో మేము క్రింది సంఘటనను గూర్చి మీకు రాయిచున్నాము. ఈ పండుగను చేసుకున్నట ద్వారా పూర్వము నెహెమ్యా దేవాలయమును పీఠమును పునర్నిర్మాణము చేసి బలులర్పించినప్పుడు అగ్ని ఎట్లు ప్రత్యక్షమైనదో మీరు గుర్తించుకుందురు. మన పూర్వీకులు పారిశాఖమునకు బందీలుగా వెళ్ళినప్పుడు భక్తిమంతులైన యాజకులు కొందరు పీఠం మీద నుండి అగ్నిని తీసుకుని వచ్చి ఎండిపోయిన ఒక బావిలో రహస్యంగా దాచి ఉంచిరి. వారు ఆ నిప్పును నేర్పుతో దాచిరి కనుక అది ఎవరికంటనూ పడలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, భక్తివంతులైనటువంటి దేవుని సేవకులు ఎండిన ఒక బావిలో దేవుని యొక్క అగ్నిని తీసుకొచ్చి దాచిపెట్టారు. ఆ అగ్ని తీసుకురమ్మని నెహెమ్యా ప్రవక్త ఆజ్ఞాపించినప్పుడు మీరు టైం ఉన్నప్పుడు చదవండి ప్రియులారా. మనం ఇప్పుడు 18, 19 2 వచనాలు చదువుకున్నాం. కానీ 20, 21, 22, 23 మీరు చదవండి. అక్కడ ఏమని రాసి ఉందంటే, లేవీయులు వెళ్ళి ఎక్కడైతే దేవుని యొక్క నిప్పు దాచిపెట్టాడో ఎండిన బావిలో అక్కడ నిప్పు వారికి కనపడలేదు. కానీ నిప్పును ఉంచిన స్థలములో ఒక ఘన ద్రవం మాత్రం వారికి కనిపించింది. అయితే నెహెమ్యా ఏమన్నాడంటే, ఆ ఘన ద్రవము తీసుకురమ్మని నెహెమ్యా ప్రవక్త ఆజ్ఞాపించాడు. ప్రియులారా, బలి అర్పించటానికి కట్టెలు, బలి వస్తువులు అన్నీ కూడా ఆల్టర్ మీద సిద్ధం చేసి ఎండిన బావి నుండి ఘన ద్రవం తీసుకువచ్చి, అది నిప్పు కాదు, గమనించండి, నిప్పు కాదు. ఎందుకు? 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు వస్తున్నారు యెరెమయా దాచి ఉంచినటువంటి నిప్పు కోసం. 70 సంవత్సరాల వరకు నిప్పు ఉండిపోతుందా? అందుకే నిప్పు ఆరిపోయింది, మంట లేదు, అగ్ని లేదు, జ్వాల లేదు, కానీ ఘన ద్రవం మాత్రం మిగిలిపోయింది. అది వారు అక్కడికి తీసుకుని వచ్చి ఆ కట్టెల మీదను బలి వస్తువుల మీదను వారు పూర్తిగా పోశారు. పోసి వారు బలి అర్పిస్తూ చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియులారా, అక్కడ అద్భుతం జరుగుతూ ఉంటుంది. ఏంటి అద్భుతం? నేను ఫస్ట్ మీకు మాట అన్నాను. లేవికాండం 9వ అధ్యాయము 22, 23, 24 వచనములో అహరోను బలి అర్పించినప్పుడు నిప్పు అంటించకుండానే పై ఆకాశము నుండి ఎలా అగ్ని దిగి వచ్చినదో అలాంటి ఇంకొక అగ్ని పై ఆకాశము నుండి ఈ ఘన ద్రవం మీదను బలి వస్తువుల మీదను ఆ కట్టెల మీదను దిగివచ్చి వారు అనగా నెహెమ్యా అర్పించిన బలిని దేవుడు స్వీకరించాడు. ఏ అగ్ని అయితే అప్పుడు దిగి వచ్చినదో ఆ అగ్ని ఆ ఘన ద్రవమును మళ్ళా దేవుని అగ్నితో పూర్తిగా దహింపజేసి ఫ్రెష్ ఫైర్, కొత్త అగ్ని, కొత్త జ్వాల ప్రియులారా, ఆ రోజు నెహెమ్యా ప్రవక్త అర్పించినటువంటి బలులో దేవాలయ శుద్ధీకరణ కర్మములో దిగి వచ్చింది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఇక్కడ మనము గమనించవలసిన ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది. ఫస్ట్ అగ్ని దిగి వచ్చింది. ఆ అగ్ని లేవీయులు ఆరిపోకుండా కట్టెలు పెట్టి నీళ్ళరా నూనె పోసి 24/7 దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చి దివ్యసప్రసాదం మందసం పక్కన దేవుని యొక్క అగ్ని వారు కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ప్రవాసిగా బాబిలోనియా దేశానికి కొనిపోబడ్డారో 70 సంవత్సరాలు ఆ అగ్నిని వారు
ఈ ఎండిన బావిలో ఉంచేస్తే అది ఆరిపోయింది, అగ్ని లేదు. కానీ ఎప్పుడైతే మళ్ళా దేవుని సన్నిధిలో బలి అర్పించటానికి ఘనద్రవం తీసుకువచ్చి పోసి వారు ప్రార్థన చేశారో బిడ్డలారా, ఆ అగ్ని మళ్ళా దేవుడు ప్రసాదించాడు. ఆ అగ్ని మళ్ళా మంటలుగా చెలరేగింది అన్నమాట. దీని గురించి ప్రియబిడ్డలారా, నూతన నిబంధనములో పునీత పౌలు గారు 2వ తిమోతి రాసిన పత్రిక ప్రియులరా 1వ అధ్యాయము 6వ వచనం ఏమంటున్నారంటే, మా హస్తాభిషేక ప్రార్థన ద్వారా మీరు పొందిన దేవుని పరిశుద్ధ అభిషేకాన్ని ఉత్తేజపరచవలసిందిగా నేను కోరుకుంటున్నాను, ఉజ్జీవపరచవలసిందిగా నేను కోరుకుంటున్నానని పునీత పౌలు గారు తిమోతి రాసిన పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, జ్ఞానస్నానము ద్వారా ఒక వ్యక్తి పొందుకున్న దేవుని ఆత్మాభిషేకం. అపోస్తుల హస్తాభిషేక ప్రార్థన ద్వారా వారు పొందిన అభిషేకం. కానీ మానవ బలహీనతల వలన, శోధనల వలన, పాపం వలన బిడ్డలారా ఈ అగ్ని మెల్లమెల్లగా చల్లపడిపోతుంది, అభిషేకం చల్లారిపోతుంది. ఒకప్పుడు చెలరేగినటువంటి అగ్ని మంట లేకుండా, జ్వాల లేకుండా చల్లారిపోయి మామూలు మనుషులుగా మారిపోతాం, మళ్ళా పాప జీవితం కొనసాగిస్తాయి. వారిని గురించి పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు ఈ హస్తాభిషేకం ద్వారా ఒక్కప్పుడు పొందిన ఆత్మను, జ్ఞానస్నానం ద్వారా ఒక్కప్పుడు పొందిన ఆత్మను ఏం చేయాలి? ఉజ్జీవపరచాలి, నూతనీకరించాలి. విచ్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్లో రీకిండ్లింగ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. ఇది ప్రతి ఒక్క మనిషికి కావాలి. మరి ముఖ్యంగా బిడ్డలారా, మార్చి 21వ తారీఖు నుండి ఈరోజు ప్రియులారా అక్టోబర్ నెల 30వ తారీఖు, ఇన్ని 7 నెలలుగా గుడి లేదు, వాక్యం లేదు, పరిశుద్ధ బలిభోజనం లేదు, దివ్య సప్రసాదము లేదు, ప్రార్థనా కూటాలు లేదు, ప్రసంగము లేవు, దివ్య సప్రసాద ఆరాధన లేదు, సాక్రమెంట్స్ ఏది కూడా లేదు, అభ్యాంగాలు ఏది కూడా లేదు. ఇంట్లో కూర్చొని టీవీలో మాస్ చూస్తున్నారు, టీవీలో వాక్యం వింటున్నారు. ప్రియబిడ్డలారా, ఈరోజు గుడికి వెళ్ళటానికి మనుషులు సిద్ధంగా లేరు. నేను ఎంతోమంది ఫాదర్లతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రియబిడ్డలారా, 20% మంది, 25% మంది మాత్రమే ఇప్పుడు గుడికి వెళ్తున్నారు. అనగా 70%, 75% మంది గుడికి వెళ్ళటం లేదు. సరే, కరోనా మహమ్మారిని భయపడి గుడికి వెళ్ళటం లేదంటే నో ప్రాబ్లం, ఎందుకంటే కరోనా మహమ్మారి అంటే అందరికీ భయం, నో ప్రాబ్లం. కానీ నీ శ్రద్ధ నేను ఒక్క అంశానికి ఆకర్షిస్తూ ఉన్నాను. అది ఏం తెలుసా బిడ్డలారా, మీరు ఏ బజారుకి పోయినా, ఏ మార్కెట్కి వెళ్ళినా, మార్కెట్ అంతా నిండు మనుషులే. ఏ షాప్కి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా, షాపింగ్ కాంప్లెక్సెస్ వెళ్ళినా అక్కడ మొత్తం ఫుల్ మనుషులే షాపింగ్ చేస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, చేపలు కొనటానికి, మాంసం కొనటానికి, కూరగాయలు కొనటానికి మనుషులు లైన్ కట్టి అక్కడ గుంపులుగా వెళ్ళి అన్ని కొంటున్నారు. రోడ్డు నిండు వాహనాలు తిరుగుతూ ఉన్నాయి, ట్రాఫిక్కి ఏం తక్కువ లేదు. అనగా ప్రాపంచిక సంబంధమైన నీ పనులు చేయటానికి, నీ బాధ్యతను నిర్వహించటానికి ఆఫీసులు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, ప్రియబిడ్డలారా ఆటోలు కానీ, టాక్సీలు కానీ అన్ని ఫుల్గా తిరుగుతూ ఉన్నాయి. అయితే నా ప్రశ్న ఒకటే, బయట వ్యవహారాలకి తక్కువ లేదే? మార్కెట్కి వెళ్ళటానికి నో ప్రాబ్లం, షాపింగ్కి నో ప్రాబ్లం, కూరగాయలకి నో ప్రాబ్లం, మాంసం కొనడానికి నో ప్రాబ్లం. ప్రియబిడ్డలారా, నీ అన్ని రకరకాల పనులకి ఈ మాస్క్ వేసుకుని హాయిగా వెళ్ళి అందరితో రుద్దుకుంటూ తిరుగుతుండు, పట్టుకుంటూ మాట్లాడుకుంటూ తిరుగుతున్న మనిషికి ప్రియబిడ్డలారా మరి గుడికి వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? హలో, సత్తుతో మాటను వినండి. బయట అంతా తిరుగుతావు,
మరి గుడికి వెళ్ళటానికి ఏంటి ప్రాబ్లం? ఆ మాస్క్ వేసుకుని గుడికి వెళ్ళలేరా? చేతులు కడుక్కుండా గుడికి వెళ్ళలేరా? కొద్దిగా దూరం పాటించుకుంటూ గుడికి వెళ్ళి ఇక్కడ కూర్చోలేరా? ప్రియములారా, ఇక్కడ మన శ్రద్ధ కావాలి. అదేంటంటే ఈ 7 నెలలుగా ఇంట్లో ఉండిపోయి చర్చ్, గుడి, దేవుడు, మాసు, ఆరాధన, బైబిల్, వాక్యము, సాంఖ్యాలు ఇవి అన్నిటిని మీద ఆసక్తి తగ్గిపోయే ఒక పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆత్మ అగ్ని చల్లారిపోయే ఒక పరిస్థితుల్లో మనం ఉన్నాం. అభిషేకం తగ్గిపోయినటువంటి, అభిషేకం ఎండిపోయినటువంటి ఒక పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎలా? నేను ఇందాక చదివాను కదా, ప్రవాసీ కాలములో బాంబులోనే కొనిప్పబడినప్పుడు 70 సంవత్సరాలు బలులు లేదు, కానుక లేదు, అర్పణ లేదు, దేవాలయం లేదు, గురువులు లేదు, లేవీయులు లేదు. అగ్ని చల్లారిపోయింది, ఘన ద్రవం మాత్రం మిగిలిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే బిడ్డలారా, మనలో కూడా ఈ ఘన ద్రవం మాత్రం మిగిలిపోయింది, మంటలు లేవు. కానీ జ్ఞానస్నానం ద్వారా ఒకప్పుడు పొందినటువంటి ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవద్దు ప్రియబిడ్డలారా. ఇప్పుడు పౌలు గారి మాటల్లో చెప్పాలంటే బిడ్డలారా, అది ఒక వ్యక్తి మీద దేవుడు వేసినటువంటి ముద్ర అన్నమాట, జ్ఞానస్నాన ముద్ర, ద సీల్ ఆఫ్ బాప్టిజం అంటారు. నువ్వు ఏం చేసినా ప్రియబిడ్డలారా, ఈ జ్ఞానస్నాన ముద్ర అనేటువంటి దేవుని ఆత్మ నీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోవదు, అది నీలో ఉంది. ప్రియబిడ్డలారా గమనించండి, ప్రాచీన కాలములో మన తాత ముత్తాతలు, అమ్మమ్మ, నానమ్మ కాలములో బిడ్డలారా, రాత్రి వంట అంతా అయిన తర్వాత ఆ నిప్పు మెల్లమెల్లగా ఆరిపోయి, అగ్ని ఆరిపోయి, ఆ కణికలు ఆ బూడిద కింద ఉండిపోతూ ఉంటుంది. పైన చూస్తే నిప్పు లేదు, ఫైర్ లేదు, మంట లేదు, ఏది లేదు, కానీ కొద్దిగా బూడిద మాత్రం కనిపిస్తూ ఉంటుంది. నేను చిన్నప్పుడు చూశాను, మా అమ్మ పొద్దున లేచి ఆ బూడిద నుండి మెల్లమెల్లగా నిప్పు కణికలు ఒక్కొక్కటి బయటకు తీసి దాన్ని కూడబెట్టి ఊది, ప్రియబిడ్డలారా, పెద్ద ఫైర్, నిప్పు, మంటగా నెక్స్ట్ డే ఉదయం టిఫిన్ తయారు చేయటానికి, వంట చేయటానికి ఆమె ప్రారంభించినటువంటి ఆ పరిస్థితి నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది. అలాగే ఈ కరోనా మహమ్మారి వలన ప్రియబిడ్డలారా అన్ని చల్లబడిపోతున్నాయేమో, నో ప్రాబ్లం, ఏం బాధపడక్కర్లా, నిరాశకి అక్కర్లేదు. ఒకవేళ సోమరుతనమా లేదా వేరే ఏమైనటువంటి ఆలోచనలు ఉన్నాయేమో, లేదా కంఫర్టబుల్ కాలు మీద కాలు వేసుకొని టీవీ ముందు కూర్చొని వాక్యం విని మాసలో పాల్గొని అలాంటి ఒక అలవాట్లు మనం పడిపోయి ఉన్నామేమో, నో ప్రాబ్లం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మార్కెట్కి వెళ్ళే ధైర్యం నీకుంటే, బజారుకి వెళ్ళే ధైర్యం నీకుంటే, షాపింగ్కి వెళ్ళే ధైర్యం నీకుంటే, మాంసం కొనడానికి, చేపలు కొనడానికి మార్కెట్కి వెళ్ళే ధైర్యం నీకుంటే, ప్రియబిడ్డలారా తప్పకుండా ఆ గుండె ధైర్యముతో నీవు దేవుని ఆలయానికి కూడా వెళ్ళవచ్చు. నువ్వు అసలు బయటకే వెళ్ళటం లేదంటే నో ప్రాబ్లం. కానీ బయట ఒక నీతి, దేవునికి ఇంకొక నీతి. అదేంటి? నీ పనులకి నో ప్రాబ్లం, దేవుని పనులకి ప్రాబ్లం. నీ బాధ్యతలకి నో ప్రాబ్లం, కానీ ఆధ్యాత్మిక స్పిరిచువల్ మ్యాటర్స్కి ప్రాబ్లం. ప్రియబిడ్డలారా, ఇది సెట్ అవ్వదు. అందువలన గమనించండి, పరిస్థితి ఇంప్రూవ్ అవుతున్నటువంటి కొలది గుడికి వెళ్ళాలి, మాసలో పాల్గొవాలి, ఆభ్యాంగాల్లో మీరు పాల్గొవాలి. మొట్టమొదటిగా ప్రియబిడ్డలారా, మొట్టమొదటిసారిగా మీరు ఏం చేయాలంటే గుడికి వెళ్ళి ఒక మంచి పాప సంగీతం మీరు ఫస్ట్ చేయండి. ఈ వాక్యం ఏంటంటే మీ అందరితో నేను కోరుకున్న విషయం ఏంటంటే బిడ్డలారా, మీరు గుడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే 7 నెలలు అయ్యాయి, చాలా మనస వాచ కర్మణ చేసిన పాపాలు ఉన్నాయి. అది ఈ ఆత్మ అగ్ని చెలరేగటానికి, ఆ ఆత్మ ఉజ్జీవం కలగటానికి ఆటంకంగా ఉంటాయి. అందువలన ప్రియబిడ్డలారా, మీరు ఫస్ట్ చేయాలంటే మీరు సాధ్యమైనంత వరకు గుడికి వెళ్ళి ఒక ఫాదర్ని కలిసి బిడ్డలారా
ఒక మంచి పాప సంగీతం మీరు మొదటిగా చేయండి. తప్పులన్నీ ఒప్పుకోండి. తర్వాత ఒక మంచి పరిశుద్ధ బలిభోజనాలు మీరు పాల్గొనండి. ఆ దివ్య సప్రసాదం మీరు స్వీకరించండి. ఆ స్వీకరించిన యేసు క్రీస్తుని, ఆ ప్రసన్నతను అనుభవిస్తూ మీరు ఆ ప్రభు యొక్క సన్నిధిని పొందుకుంటూ మీరు దేవుని స్తుతించండి, ఆరాధించండి. నెహెమ్యా ప్రవక్త పునరుద్ధరించినటువంటి దేవాలయములో శుద్ధీకరణ కోసం బలి అర్పించినట్లుగా నువ్వు కూడా అలాంటి బలి అర్పణ చేస్తే ఘనద్రవము అగ్నిగా, జ్వాలగా, మంటగా ఎలా చెలరేగిందో అలాగే నీవు కూడా పాప సంకీర్తనం చేసి పరిశుద్ధ బలిభోజనంలో పాల్గొని యేసు క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని స్వీకరించి ఆ ప్రభువుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు నీ ఒరిజినలీ పొందుకున్న అభిషేకం, ఒరిజినలీ పొందుకున్నటువంటి జ్ఞానస్నాన అభిషేకం నీలో మళ్ళా మంటగా, అగ్నిగా చెలరేగి చల్లారిపోయిన నిన్ను వేడిగా చేస్తాడు ఆ దేవుని ఆత్మ. పౌలు పలికినట్లుగా నీవు పొందుకున్న అభిషేకాన్ని ఉజ్జీవపరచమని నేను కోరుకుంటున్నా, ఉత్తేజపరచమని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇదే ఈరోజు నేను ఇవ్వాలనుకున్న సందేశం. గుడికి వెళ్ళాలి, పాప సంకీర్తనం చేయాలి, మాసలో పాల్గొవాలి. మాస్క్ వేసుకున్న ధైర్యంగా వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందువలన ఈ శుక్రవారం నాడు ఈ పరిశుద్ధ దివ్య ప్రసాద ఆరాధనలో మనము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేనికోసం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని 10 ఆజ్ఞలకు విరుద్ధమైన ఏమైనా పాపబంధకాల్లో నీవు ఈ గత 7 నెలలుగా పడిపోయి ఉంటాయి. చాలామంది వీడియోలు చూసి, టీవీలు చూసి, సినిమాలు చూసి, ఇక ఇంటర్నెట్ కావలసినటువంటిది, అనవసరమైనటువంటిది, కొన్ని చెత్తలు, కొన్ని వేస్ట్, కొన్ని అన్ని చూసి 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 కళ్ళుతో పాపం చేసి ఉన్నారేమో, వినికిడి ద్వారా పాపం చేసి ఉన్నారేమో, ఇంట్లో ఉండి ఉండి ఏం చేయాలో తెలవక సైతాను తప్పుడు ఆలోచనలు మనసులో కలిగించి ఆలోచన ద్వారా తప్పు చేసి ఉన్నారేమో, క్రియల ద్వారా తప్పు చేసి ఉన్నారేమో. 10 ఆజ్ఞలకు విరుద్ధమైన అన్ని పాపాలను మనము ఈ దివ్య ప్రసాద ఆరాధనలో ఒప్పుకుందాం. రెండవదిగా, శ్రీసభ కట్టడాలు 6 ఉన్నాయి. ఆ 6 కట్టడాలకు కూడా విరుద్ధమైన పాపాలు చేసి ఉంటే ఒక నిమిషం ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ప్రియబిడ్డలారా, 2 చేతులు మీ గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. గత 7 నెలలుగా 10 ఆజ్ఞలకు విరుద్ధమైనటువంటి ఎన్ని పాపాల్లో పడిపోయి ఉన్నావు? ఒక్క నిమిషం ఆలోచించుకో. గత 7 నెలలుగా శ్రీసభ కట్టడాలకు విరుద్ధంగా పాపాలు చేసి ఉన్నావా? అవి అన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. నీ చూపును, మాటలను, వినికిడిని, చేతులను, పంచేంద్రియాలను, శరీరాన్ని శుద్ధి చేయమని, యేసు రక్తముతో నిన్ను ఆయన కడగాలని, నీకు గాఢమైన పాపబోధం, పశ్చాత్తాపం కలగాలని, ఆ పరిశుద్ధాత్మను ఉజ్జీవపరచమని, ఉత్తేజపరచమని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నాతో కలిసి మనము ఒక ఉత్తమ మనస్తాప ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. శిరములు వంచండి బిడ్డలారా, నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. ప్రభువైన దేవా, ఈ దివ్య ప్రసాదం ముందు
వినయముతోను వినమ్రతతోను శిరములు వంచి పాపములు ఒప్పుకొని ఉత్తమ మనస్తవ ప్రార్థన చేసిన బిడ్డలందరి మీద నీ చల్లని చూపు ఉంచమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, పాపబోధం పశ్చాత్తాపం బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, కల్వరి శిలువ మీద నీవు చిందిన పరిశుద్ధ రక్తము ఈ బిడ్డల తల నుండి అది కాళ్ళ వరకు చిలకరించి వారి శరీర మనస్సు ఆత్మల శుద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు గాయపడిన తిరుహృదయం నుండి ప్రవహించిన ఆ జీవజలముతో ఈ బిడ్డలు తెలుసు తెలియక చేసిన సకల పాపముల నుండి వారిని కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. ఆరిపోయినటువంటి అగ్ని, చల్లారిపోయినటువంటి మంట ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఈ బిడ్డల జీవితములో కుటుంబాలలో అగ్నిలాగా మంటలాగా చెలరేగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, యెరెమయా ప్రవక్త దాచి ఉంచినటువంటి నిప్పును నెహెమ్యా ప్రవక్త బలి అర్పించినప్పుడు ఒక మంటగా అగ్నిగా చెలరేగినట్లుగా ఈరోజు దివ్య సప్రసాద సన్నిధిలో వారి వారి పాపములు ఒప్పుಕೊಂಡು ప్రార్థిస్తూ ఉండగా ఆ జ్ఞానస్నాన అగ్ని, ఆ అభిషేక అగ్ని ఒక మంటగా చెలరేగునుగాక. ఆ జ్ఞానస్నాన అగ్ని ఒక పరిశుద్ధ అభిషేక అగ్ని ఒక జ్వాలగా చెలరేగునుగాక. ప్రభువైన దేవ, ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉండగా ఈ దివ్య సప్రసాదము నుండి నీ కృప ప్రవహించునుగాక, నీ కృప వెలువడునుగాక. ఎవరైతే ఆ ఆత్మాగ్నిని మళ్ళా ఉత్తేజపరచాలని, ఆ ఆత్మాగ్నిని మళ్ళా ప్రసరింప చెయ్యాలని కోరుకుంటూ సందులో ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి మీద ఆ ఆత్మను కృంభరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నీవిచ్చినటువంటి అధికారముతో, కత్తోలిక శేషపు అధికారముతో, గురువులకి ఇవ్వబడినటువంటి సకల పాప మన్నింపుల అధికారముతో పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీ పాపములు మన్నించి నీ సకల దోషములను శుద్ధి చేసి నిత్య జీవమునకు అభిషేకమునకు నిన్ను ఆయన నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ లిటిని మనం ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ ప్రార్థన. ఈ ప్రార్థనలో మీరు భక్తితో విశ్వాసముతో పాల్గొనండి. ఒకవేళ మీకు సాధ్యమైతే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మీరు మోకరించండి. సాధ్యం కాకపోతే మీరు కూర్చోండి. మీరు కూర్చున్నప్పుడు రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి పట్టుకొని మనము తండ్రి దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ త్రిత్వక దేవుని యొక్క శక్తి, ఆ చల్లారిపోయినటువంటి అగ్ని, ఘనద్రవంగా మారినటువంటి ఆ అగ్నిని మళ్ళా ఉత్తేజపరచమని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఈ ఆరాధనలో పాల్గొని సాధ్యమైతే బిడ్డలారా, ఈ ఆదివారం, రేపు ఆదివారం సకల పునీతుల పండుగ. మీరు ఈ గుడికి వెళ్ళి మాసలో పాల్గొనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఉత్తమ మనస్తాప ప్రార్థన చేసుకుంటూ మీరు పాప సంకీర్తన చేయాలి. అలాగే 2వ తారీఖు సోమవారం సకల ఆత్మల పండుగ, సమాధి పండుగ అంటారు. బిడ్డలారా, మీరు ఈ పండుగలకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక పాప సంగీతం చేయండి. చేతులు ఇలా తెరచి పట్టుకోండి. నేను ఇప్పుడు ఈ లిటనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ప్రార్థన నడిపిస్తూ ఉండగా విశ్వాసంతో భక్తితో మీరు ప్రార్థన చేయండి. తర్వాత పరిశుద్ధాత్మ పాట పాడుకుంటూ మనం దేవుని స్తుతించి ఆ ఆత్మ అగ్నిని మళ్ళా మనలో ఉత్తేజపరచాలని మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా నా ప్రార్థన ప్రకారము దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ప్రియబిడ్డలారా, ఇక మీదట మీ రెస్పాన్స్ మమ్ము అభిషేకించండి స్వామి అని మీరు చెప్పాలి. పరలోకమందుండు పితైన సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. లోకము రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వం యొక్క మూఢ వ్యక్తి యొక్క పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. పితాపుత్రులో నుండి
బయలుదేరడు ఆ ఇద్దరికి సరిసమానుడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. పితాపుత్రులకు గల పరమ ప్రేమగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. లోకరక్షకుడు తపోస్నానం పుచ్చుకున్న తరుణమందు ఆయన శిరస్సుపై పావరూపములు ఎదిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. యేసునాథుడు మోక్షారోహణము చేసిన వెనక ఆయన శిష్యులకు ఉపాధ్యాయులైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. ఒక్కొక్క అపోస్తులని శిరస్సుపై అగ్ని నాలుకగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. అటు వేళల అపోస్తులకు అనేక వరములు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. తిరుసభ నేర్పరచుటకు అపోస్తులకు సహాయం చేసిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. అధైర్యులకు ధైర్యమునొచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. అపోస్తుల విశ్వాసము దృఢపరచిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. సమస్త జనులకు యోగ్యమైన ప్రేరణనిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. పాపాంతకారం పోగొట్టి జ్ఞానోదయము కలిగించడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. ఆశాపాశములను జయించుటకు బలిమి ప్రసాదించడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. పిశాచి తంత్రములలో చిక్కుకొనకుండా మాకు ఆధారమై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. సకల దేవ వరములకు ఓటయ్యన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. దేవవర ప్రసాదములను ఆప్తులకు ఇచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. దేవ భక్తులకు జ్ఞాన బోధకుడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. సకల ధర్మవృత్తులకు సహాయం చేయుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. సకల పుణ్యములకు కారకర్త అయిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. సత్క్రియలయందు వర్ధిల్లుటకు శక్తిని మాకు ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. మంచి మరణమును పొందుటకై ఆధారమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. తిరుసభను పాలించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. దీర్ఘదర్శులకు దూరదర్శి ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. వేద పారంగులకు విద్యాధారమిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. వేద సత్యములను విశ్వసించుటకు సహాయం చేయు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. దేవుని యందు నమ్మిక ఉంచుటకై మాకు సహాయం చేయుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. దైవ ప్రేమను మా హృదయములలో పుట్టించుట పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. పుణ్య మార్గములో నడుచుటకై జ్ఞాన వరములను ఇచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. వేద సాక్షులకు దీర్ఘదర్శమితు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. ధ్యానమునకు కారకుడైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. కరుణా సాగరుడైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. చంద్రుని కంటే మిక్కిలి చల్లని ప్రకాశమై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. అపోస్తలులకు గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. మిక్కిలి మధురమైన దేవామృతముగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. కన్యాస్త్రీ వ్రతములను కాపాడు గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. సన్యాసులకు ఆభరణమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. సకల పునీతులకు కిరీటమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర. మమ్ము అభిషేకించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపముల పరిహరించడు వారా. మా పాపములు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపముల పరిహరించడు వారా. మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపముల పరిహరించడు వారా. మా మీద దయగా ఉండండి స్వామి. ప్రార్థించుదము. సర్వేశ్వర, మీ విశ్వాసుల హృదయములను పవిత్రాత్మ జ్ఞాన వరములచే దిద్ద కరుణించితిరి. ఆ పవిత్రాత్మ వలన మేము చక్కని వానిని తెలుసుకొనుటకును ఆయన ఊరట నుండి మేము ఎప్పటికీ సంతోషించినట్లును మాకు మీ కృప అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ వరాలతోనూ ఫలముతోనూ ఈ సప్రసాద ఆరాధనలో అభిషేక సాంఖ్యములో పాల్గొనే బిడ్డలని దీవించి ఆశీర్వదించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 బిడ్డలారా, మీరు అందరు రెండు చేతుల పైకి లేపి ఒక నిమిషం దివ్య ప్రసాద సన్నదిలో ఆ పరిశుద్ధాత్మ ప్రభావమును మరొకసారి అభిషేకములు నూతనీకరణ కావాలని
రెండు చేతుల పైకి లేపి ఆ భగవంతుని స్తుతించండి. హల్లెలూయా 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 అభిషేకం పరిశుద్ధాత్మదేవా హల్లెలూయా హల్లెలూయా బిడ్డలారా, రెండు చేతులు మీ ముందు మీరు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి. ఆత్మస్వరూపుడా నా యేసయ్య, మీ ఆత్మతో నన్ను నింపి నీ ఆజ్ఞతో మమ్మ తాకి మరొకసారి జ్ఞానస్థానం ద్వారా పొందిన ఆత్మ ప్రసన్నతను అభిషేకమును నూతనీకరించమని మనం ఈ పరిశుద్ధాత్మ పాట పాడి ఆ ఆత్మ అభిషేకం కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నా సాధ్యమైతే మీరు ఒక్కసారి మోకరించండి. సాధ్యం కాకపోతే నో ప్రాబ్లం, మీరు ఎక్కడ ఉన్నా రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి. గాయక బృందముతో కలిసి మనం ఈ పాట పాడుతున్నాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్య. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు తాచుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు తాచుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అలనాడు మండుచున్న అగ్ని నుండి పొదల నుండి మోషతో మాట్లాడిన ప్రభువా, ఈ దివ్య సప్రసాదం నుండి మాతో కూడా మాట్లాడండి. ఆ అగ్నితో తాగండి ఆత్మదేవా, నన్ను ఉత్తేజపరచి నూతనీకరించవండి దేవా అన్న చేతులు చాచి కలిసి పాడతాం బిడ్డలారా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను
నడిపించవా. అందరూ కలిసి పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. చప్పట్లతో అందరూ కలిసి పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని అగ్నిని పంపుమా. అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు, చేతులు పైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా
గట్టిగా స్తుతించబడ్డారు. హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులను గుండె మీద పెట్టి నిశ్శబ్దంగా ఒక నిమిషము ఈ 7 నెలల కరోనా మహమ్మారి క్వారంటైన్ కాలములో నీ పొందుకున్న ఆత్మ అగ్ని చల్లారిపోయి ఉంటే, ప్రసన్నత పోగొట్టుకుంటే, సోమరితనములు వచ్చేసి ఉంటే, సైతాను మోహమాయలో పడిపోయి ఉంటే, నిశ్శబ్దంగా దేవుని ఆత్మను అడుగు. ఆత్మదేవ, చల్లారిపోయిన నీ ఆత్మ అగ్నిని నాలో మళ్ళా ఉత్తేజపరచండి దేవాన్ని ప్రార్థించు. చల్లారిపోయిన ప్రసన్నతను మాలో మళ్ళా ఉజ్జీవం కలిగించండి ప్రభు అని ప్రార్థించు. నీ పరిశుద్ధాత్మ వరములను నాకు మళ్ళా ప్రసాదించండి, ఫలము నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థించు. దేవుని సన్నద్ధి కోసం దాహం, దేవుని ప్రసన్నత కోసం ఆకలి దప్పిక, దేవుని వాక్యము కోసము దాహం, దేవస్వ ప్రసాద మందిరం కోసం దాహం నాకు మళ్ళా అనుగ్రహించండి అని నిశ్శబ్దంగా ప్రార్థించుకో. మనం దివ్యస్వ ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం బిడ్డలారా. ఈ ఆశీర్వాదము నీలో ఉన్న అంధకారమును తొలగించే ఆశీర్వాదంగా మారాలని కోరుకో. చల్లబడిపోయిన ఆత్మ అగ్నిని మళ్ళా ఉత్తేజపరిచే ఆశీర్వాదంగా కోరుకో. దేవుని ప్రసన్నత వలన నీలో ఆ అగ్ని మళ్ళా మండుచున్నలాగున చెయ్యమని కోరుకో. అహరోను బలులు అర్పించి చేతులెత్తి ప్రజల్ని ఆశీర్వదించినప్పుడు, సొలొమోను బలులు అర్పించి చేతులెత్తి ఆశీర్వదించినప్పుడు, నెహెమ్యా ప్రవక్త దేవాలయం శుద్ధీకరించి చేతులెత్తి దేవుని ప్రజల్ని ఆశీర్వదించినప్పుడు వచ్చినటువంటి ఆ అగ్ని, ఆ మంట ఈ దివ్యశపథ ఆశీర్వాదములు నీ మీద, మీ ఇంటి మీద దిగి రావాలని ఆశతో శిరములు వంచి దివ్యస ప్రసాద ఆశీర్వాదం కోసము మీరు సిద్ధపడండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా ఆత్మ అగ్నిలో ఉత్తేజపరచి నడిపించునుగాక. ఆమేన్. ప్రియబిడ్డలారా, దివ్యస ప్రసాద ఆరాధన అయిన వెంటనే మనము పరిశుద్ధాత్మ నూతనీకరణ పరిశుద్ధ బలి భోజనం అర్పించబోతున్నాం. మీరు సిద్ధపడండి.
ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ దేవుని యొక్క ఆత్మ ప్రసన్నతను పొందుకోవటానికి. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో ఓ పాపులకై దిగి వచ్చినట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిల కూర్చొని పాపులకై దిగి వచ్చినట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిన కూర్చుని విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిదిగి. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో ఓ Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారం నాడు ఈ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా సంతోషముతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి ఇంటింట సువార్త సుగంధాన్ని అందించిన కుటుంబం, sponsored by Tumma Alphonse Reddy and Chinnamma and family members. వారి ఉద్దేశము థాంక్స్గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ రిసీవ్డ్ అండ్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఫర్ ద గుడ్ జాబ్ అండ్ ద మ్యారేజ్ ప్రపోజల్ టు తుమ్మా సుధీర్ రెడ్డి ఫర్ ది అబండెంట్ బ్లెస్సింగ్స్ అపాన్ షాన్ అండ్ షౌక్య చిల్డ్రన్ ఆఫ్ యారం సాగర్ రెడ్డి అండ్ సుచరిత. ఈరోజు తుమ్మ అల్ఫోన్స్ రెడ్డి అండ్ చిన్నమ్మ కుటుంబ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ కూడా ఈ పరిశుద్ధ బలిలో మనం కానుకగా అర్పించి వారిని, వారి పిల్లలను, వారి మనవరాలను దేవుడు హేళనముగా దీవించి ఆశీర్వదించాలని మన పరిశుద్ధ బలిలో వారి కోసము ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఈరోజు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలు, for the special intentions and God's blessings and favor upon Prasanna Kumar, for the success of Varun in his exam, mass offered by the family members. Thanksgiving mass for the good health and for God's blessings offered by V. Prakash Reddy. Thanksgiving mass offered by Kumar Reddy, Lourduma Reddy, Shanti and Prashid Reddy family for God's blessings and good health, God's wisdom upon Prashid Reddy and the departed souls in the family. For the departed soul of Boga Maria Karunakumar, offered by Boga Arogyam and family. For the speedy registration and construction of God's house, mass offered by Sharon. For the departed soul of Gade Raipureddy, Gade Chinnapureddy, offered by Nakshatram and family. For the departed soul of Vai Bhaskar Reddy, and for the good health of Vai Fatima Mary, Pavitra Joseph, Arogya Reddy, and for the special intentions and the settlement of the financial problems to the intercession of Mother Mary, mass offered by the family. For the departed soul of Basi Bokula Antanappa, mass offered by Basi Bokula Lalita. For the good wisdom, good knowledge and good health and to walk in God's ways. Good seat in the college for Cyril, mass offered by Prasad and Sarita. For the repose of the soul of in the purgatory and those who passed away by the COVID-19, mass offered by the Prasad and Sarita.
Thanksgiving Mass for all the blessings received in the family offered by Amadala Rambabu, for God's blessings upon Vijaya Bhaskar Reddy on the occasion of the birthday offered by family members. Mass offered for the good health of and protection of Reverend Father Augustine Vallurin and his Divine Retreat Centered Ministry, for the speedy recovery of all those who are affected with the COVID-19, and for the repose of the soul of the preachers and inmates who sacrificed their lives. Mass offered by Rajesh and Alfonsa. Thanksgiving Mass for the blessings upon Brother Yeruba Prashant Reddy on the occasion of his birthday, and for the anointing offered by Yeruba Bhaskar Reddy and Mary. Thanksgiving Mass for God's protection and special intentions offered by K. Marianna, for God's blessings on Riti Hasa Reddy and a good seat in nice college. Mass offered for God's grace offered by Sunita and Alam. Mass offered by P. Solomon Raju and Vijaya Rani, for the peace for the departed soul of our father P. Jojappa. Thanksgiving Mass for all the blessings received and gave wisdom to Sindhu, Akhila, Aaron and Tanuja, and for the good health to Annamma and Sunil, and for the special intentions offered by Raya, Annamma and family members. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి ఉద్దేశ రక్ష అన్నిటినీ కూడా మనము కానుకగా ఆ భగవంతుని సన్నిధిలో అర్పిస్తున్నాం. రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. మీరు వేలాది మంది మాసంలో పాల్గొంటూ ఉండగా ఈ శుక్రవారం నాడు యేసు క్రీస్తు పరమ పరిశుద్ధ తిరుహృదయాన్ని మనసులో తలంచుకుంటూ ఆ తిరుహృదయానికి మీ ఇంటిని అంకితం చేస్తూ ఆన్లైన్లో మీరు అందరూ కూడా ఈ మాస్ యోగ్యత ద్వారా దీవెనలు ఆశీర్వాదములు పొందాలని భక్తితో ఈ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకమును, ఆయన ప్రసన్నతను, అలాగే ఉత్తేజపరచబడినటువంటి దేవుని ఆత్మ సన్నిధిని పొందుకోవటానికి మనలో ఏమైనా పరిశుద్ధాత్మకు విరుద్ధమైన పాపాలు ఉంటే మనస్స వాచ కర్మణ గత 7 నెలలుగా మనము సోమరితనములో, మాటలలో, క్రియలలో, సంబంధాలలో, అలాగే దేవుని ఆత్మకు ఆలయమైన మన శరీరానికి విరుద్ధమైన ఏమైనా పాపములో పడిపోయి ఉంటే మనసారా ప్రభు సన్నిధిలో పాపక్షమాపణ కోరుకుందాం. యేసు రక్తముతో నన్ను కడగండి ప్రభువా, పోగొట్టుకున్న ఆత్మ ప్రసన్నతన శక్తిని మాకు తిరిగి దయచేయండి అని మనం ఈ బలిలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వదా మా క్షేమము కోరువో సర్వేశ్వర, మీ విశ్వాసుల హృదయములను పవిత్రాత్మ జ్ఞాన వరములచే తీర్చిదిద్దినట్లు కరుణించిదిరి. ఆ పవిత్రాత్మ వలన మేము ఉచితమైన వానిని తెలుసుకొనుటకును ఆయన ఊరట నుండి మేము నిత్యము సంతోషించి ఆ ఆత్మవరములను ఫలములను పొంద భాగ్యమును మాకు అనుగ్రహించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము పవిత్ర వచనములు 14వ వచనం నుండి 18వ వచనం వరకు. అప్పుడు పేతురు ఆ 11 అపోస్తలతో లేచి నిలువబడి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయా జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పుచున్న దానిని సావధానముగా ఆలకింపుడు. మీరు అనుకొనుచున్నట్లు వీరు మద్యపానము చేయలేదు. ఇప్పుడు ఉదయము 9 గంటల సమయమే కదా. యావేలు ప్రవక్త చెప్పిన విషయమేమనగా, అంత్యదినముల యందు ఇట్లు జరుగును అని దేవుడు చెప్పుచున్నాడు. మానవులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యువకులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కనెదరు. అవును, ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నేను నా ఆత్మను కృమ్మరించెదను. కనుక వారు ప్రవచించెదరు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. ఆగమ సహవాసము దూరమైనచో, అన్ని ఉండి ఏమి మనము లేని వారమే. ఆగమ సహవాసము దూరమైనచో, అన్ని ఉండి ఏమి మనము లేని వారమే. క్రీస్తు వేదమే పరమరాజ సోపానం, క్రీస్తు వేదమే పరమరాజ సోపానం. విరాజల్లు వట వృక్షం ఈ వాక్యమే. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 12 నుంచి 15 వరకు. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు దానిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ము సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాము ఏమీ బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబోయే విషయములను మీకు తెలియచేయును. ఆయన నన్ను మహిమపరచును. ఏలైనా ఆయన నా నుండి గైకొని దానిని మీకు తెలియచేయునని చెప్పి తిని, తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పి తిని. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ప్రియబిళ్ళారా, అర్పణ సమయము. ఈ అర్పణ వేళలో పరిశుద్ధాత్మ నూతనీకరణ కోసం ప్రార్థన చేయండి. మళ్ళా దేవుని యొక్క ఆత్మ ఉత్తేజనమును వరాల ద్వారాను ఫలము ద్వారాను పొందాలని మీ శరీర మనస్సు ఆత్మలను ఈ బలిలో కానుకగా అర్పించి ప్రార్థన చేయండి. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరుల మనం అర్పించి ఈ బలి సర్వశక్తిగల పెద్దైన సర్వేశ్వరునికి అంగీకారమనట్టులా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. బిడ్డలారా, రెండు చేతులు జోడించి ఈ అర్పణ వేళలో ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన తుమ్మ అల్ఫోన్స్ రెడ్డి అండ్ చిన్నమ్మ కుటుంబాన్ని, వారి పిల్లలను, మనవడు మనవరాలను, వారి ఉద్దేశ లక్ష్యాన్నిటినీ కూడా ఈ బలిలో మనం కానుకగా అర్పిస్తాం. వారు ఇంటింట ఈరోజు ఈ ఆరాధనను, రక్షణ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు పరిశుద్ధ బలిభూజ పెట్టించిన కుటుంబాలు ఉన్నాయి. మీరు ఆన్లైన్లో ఎంతోమంది ఈ మాసంలో పాల్గొంటున్నారు. బిడ్డలారా, ఈ కరోనా మహమ్మారి లాక్డౌన్ అయిపోయి మళ్ళా మీరు దేవుని యొక్క ఆత్మలోను, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యములోను, చర్చులోను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీరు నిమగ్నం అవ్వాలని మీకున్నటువంటి ఆటంకములన్నీ కూడా ఈ బలిలో కానుకగా అర్పించండి. అలాగే ఎంతోమంది మన ప్రార్థన సాయం కోరి ఉన్నారు. దాదాపు 950 కుటుంబాలు మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉన్నారు. 55 టీమ్ లీడర్స్, కోర్ గ్రూప్ మెంబర్స్, అలాగే నడిపిస్తున్న బానొక్క తన కుటుంబము, ఈ ఆన్లైన్ మినిస్ట్రీ నడిపిస్తున్నటువంటి స్పాన్సర్స్,
దాతలు డివైన్ మర్సీ సెంటర్లో ఈ పరిచర్య విజయవంతంగా నడిపించడానికి మాకు తోడుగా సహాయం అందిస్తున్నటువంటి మా టీం మెంబర్స్ అందరినీ, వారి కుటుంబాలను ఈ బలిలో కానుకగా అర్పిస్తాం. అలాగే ఎంతోమంది మీ ప్రార్థన సాయం కోరి ఉన్నారు. ప్రమాదములో, యాక్సిడెంట్లో, రోగములో, ఆపరేషను, కరోనా మహమ్మారి, అప్పులు, నిరుద్యోగము, వివాహము, పెళ్ళి, పిల్లల సంతాన వరమును, ఇటువంటి ఎన్నెన్నో విన్నపాల కోసము ప్రజలు ప్రార్థన సాయం కోరుకుంటారు. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసు క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. వారు సకల మండలముల పైకి మీ కుడి ప్రక్కన ఆసీనుడైరి తాము వాగ్దానం చేసిన ప్రకారము పవిత్రాత్మను దత్తపుత్రులమైన మాపై పంపిరి. ఇందువలన సృష్టి అందయు అమిత ఆనందముతో ఉత్పొంగుచున్నది. పరలోకము దూల దళములతో ఏకమై మేము నిరంతరము నిన్ను సన్నుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేం చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. బిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రభావం కోసం గురువులు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ శరీరమే దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం. ఆ శరీరాన్ని ఒక సంపూర్ణమైనటువంటి కానుకగా ప్రభు సన్నిధిలో అర్పించుకుని ప్రార్థనలో ఉండండి. పావన పితామి నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతైన శోధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రాచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తుల పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమకును మోకరించి ఈ శుక్రవారం నాడు ఈ బలిని అర్పించడానికి మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మను అభిషేకించి నూతనీకరించి ఉత్తేజపరచమని బతిమాలుకొనుచున్నాం. ఏలిన వార ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును తుమ్మా బాలా పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యలను నీ సేవకులందరినీ ఆత్మయందు స్థిరపరచి అభిషేకించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఉత్థానమగదమును అన్నమిగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకును. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ కరోనా మహమ్మారి వలన చనిపోయిన ఆత్మలందరి నిత్య విశ్రాంతి కోసమే ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ బలిలో పాల్గొన్న బిడ్డలందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మలందరినీ మీ ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాం. చనిపోయిన మా అమ్మ నాన్న ఆత్మ విశ్రాంతి నీ జ్ఞాపకం ఉంచుకొని నీ దివ్య ప్రకాశమనకి వారిని వారసులుగా చేయండి. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త అయినప్పుడు జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజములో భాగము దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈనాడు ఈ రక్షణ సువార్త బలిని ఇంటింట అందిస్తూ ఉన్న స్పాన్సర్ చేసిన తుమ్మా అల్ఫోన్స్ రెడ్డిని, అలాగే చిన్నమ్మ వారి కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుని వారి ఉద్దేశ లక్ష్యాలను దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా చేస్తున్నటువంటి ఈ స్పాన్సర్షిప్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారి ఉద్దేశ లక్ష్యాలను ఈ బలిలో మీకు కానుకగా అర్పిస్తున్నాం. మధ్యస్థ ప్రార్థన టీం మెంబర్స్ 950 మందిని, అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్ని, కోర్ టీం మెంబర్స్ని,
ఈ డివైన్ మర్సీ సెంటర్లో ఈ పరిచర్యను విజయవంతంగా నడిపిస్తూ ఉన్న మా తోడి సోదరి సోదరులను, వారి కుటుంబాలను నిరంతరం కాచి కాపాడి సంరక్షించి వారు చేస్తున్నటువంటి సేవను బట్టి 30, 60, 100గా ప్రతిఫలం వారికి అనుగ్రహించమని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన 2 చేతుల పైకి లేపి విశ్వాసముతో ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన ఈ బిడ్డలందరినీ సకల ఆధ్యాత్మిక గృఢతనము నుండి ఆత్మాభిషేకమును ప్రసన్న పొందుకోవటానికి ప్రతి ఒక్కరికి ఉన్న సకల రుగ్మతుల నుండి, ఆటంకముల నుండి, సైతాను మంత్ర శక్తుల నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు 2వ ఆగమను నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసకొచున్నానువని మీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపగా మీ బిడ్డలందరి విశ్వాసమును ఆత్మ నూతనీకరణ కోసం, ఉజ్జీవం కోసం వారికి ఉన్న దాహమును కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు, సంఘాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో తన వాగ్దాన ప్రకారం పరిశుద్ధాత్మాగ్నిని అపోస్తులకు ప్రసాదించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులారు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను
కాను. మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం లోకొనరారే దైవజనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం లోకొనరారే దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం లోకొనరారే దైవజనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం లోకొనరారే దైవజనమా. లోకొనరారే దైవజనమా. సిలువధారి యేసు ప్రభుని, సిలువధారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం లోకొనరారే దైవజనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం లోకొనరారే దైవజనమా. ఓ దేవా, మీరు మాపై కురిపించిన పవిత్రాత్మ మా హృదయములను పవిత్రపరచునుగాక. ఆ ఆత్మ ద్వారా ప్రసాదితమైన ఆంతరంగిక వరప్రసాదము మా ఆత్మలను ఫలభరితమును చేయునుగాక. నీ ఆత్మవరములతోను ఆత్మఫలముతోను మమ్ము ఉజ్జీవపరచి నీకు సాక్షిగా మార్చుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర
పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ శుక్రవారం నాడు యేసుక్రీస్తు దివ్య కారుణ్య భక్తితో, ఆ తిరుహృదయ భక్తితో దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఈ బలిని స్పాన్సర్ చేసి ఇంటింట సువార్తను అందించిన తుమ్మ అల్ఫోన్స్ రెడ్డి మరియు చిన్నమ్మ వారి కుటుంబానికి డివైన్ మర్సీ సెంటర్ తరపున బెన్నీ ఫాదర్ స్పెషలీ మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నామండి. మీకోసం మేము మా టీము ప్రార్థన చేస్తూ ఉంటారు మీ అవసరాల కోసం. ప్రియబిడ్డలారా, ఒక్కొక్క రోజు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ బలిని రక్షణ సువార్తను అందరికీ అందించటానికి దేవుని ఆత్మ ప్రేరణ కలిగి మీరు స్పాన్సర్ చేయటానికి ముందుకు రండి. ప్రియబిడ్డలారా, గమనించండి, సువార్త పరిచర్యలో మీరు కూడా భాగస్థులై ఉంటున్నారు. మీ ఇంట్లో దేవుడు చేస్తున్న మేలులకు కానీ, బర్త్డే కానీ, యానివర్సరీస్ కానీ, ప్రియబిడ్డలారా, మీ ఇంట్లోని అవసరాల కోసము ఈ పరిశుద్ధ బలి పట్టించండి. దేవుని యొక్క వాగ్దాన ప్రకారము దీవెనలు మీపై ఆయన కృమ్మరిస్తాడు. అలాగే గమనించండి, ఈ ఆదివారం సకల పునీతుల పండుగ, అలాగే సోమవారం సమాధి పండుగ అంటారు, సకల ఆత్మల పండుగ. మీ కుటుంబాల్లో మరణించిన వారందరి ఆత్మల కోసము ప్రార్థన చేసే దినము, ప్రార్థన చేయటానికి కేటాయించబడిన నెల ఈ నవంబర్ నెల. వారందరినీ గుర్తుంచుకుంటూ ప్రియబిడ్డలారా, ఈ ఆదివారం అలాగే సోమవారం మనము అర్పించబోయే పరిశుద్ధ బలి పూజలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీరు తప్పకుండా పాల్గొనండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వారందరి కోసం పరిశుద్ధ బలి పూజ పెట్టించి వారి యొక్క పాప మన్నింపుల కోసము మనము ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఈ నవంబర్ నెలలో 4వ వారం తెలుగు ధ్యాన వడకము ఉంది. ప్రియబిడ్డలారా, దానికోసం మీరు జపమాల ప్రార్థన చేసి మీరు ప్రార్థన చేయండి. అలాగే దివ్యకారుణ జపమాల ప్రార్థన మీరు చెప్పండి. మా టీము ఆ తెలుగు ధ్యాన వడకం నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ ప్రేరేపించిన ఒక మంచి అంశం మీద ఈ నెల తెలుగు ధ్యాన వడకం మేము నడిపించబోతున్నాం. బిడ్డలారా, అలాగే మా టీములో చేరి మధ్యస్థ ప్రార్థన వీరులుగా మీరు చేరాలని అనుకుంటే ఈ నంబర్లు మీరు సంప్రదించండి. 2-3 ప్రత్యేకమైన దీవెనలు మీరు పొందుకుంటారు. నంబర్ 1, బిడ్డలారా, ప్రతిరోజు మీకు అనుకూలమైన 1 గంట మాతో ప్రార్థన చేయటం వలన ప్రార్థన ఒక కరెక్ట్ టైంలో మీకు అలవాటు పడుతుంది. నంబర్ 1. నంబర్ 2, మీరు ప్రార్థన నేర్చుకొని మీరు ప్రార్థనలో బలపడతారు. నంబర్ 3, మీకోసం మాత్రం కాదు, అనేక మంది కోసం మనము ఉదార మనస్సు కలిగి ప్రార్థించినప్పుడు అది ఒక మధ్యస్థ ప్రార్థనగా మారుతూ ఉంటుంది. దేవునికి దీవెనకరమైన ప్రార్థన మారుతూ ఉంది. ప్రియబిడ్డలారా, ఈ ప్రార్థన వలన ఎన్నో కుటుంబాలని దేవుడు రక్షిస్తాడు, నడిపిస్తాడు. అందువలన స్వాగతం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మీ అందరినీ కూడా ఈ శుక్రవారం నాడు దీవించి ఆశీర్వదించునుగాక. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. నిండుగా మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం, అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. నిండుగా ఇన్నేళ్ళు ప్రేమలో
నడిపిన స్వామికి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము. మా యేసురాజుకే స్తోత్రం, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము. మా యేసురాజుకే స్తోత్రం. నిండుగా మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం. తల్లిగా లాలించినావు, తండ్రిగా పోషించినావు. తల్లిగా లాలించినావు, తండ్రిగా పోషించినావు. మా అడుగులు స్థిరపరచినావు, నీ సేవలో బ్రతికించినావు. మా అడుగులు స్థిరపరచినావు, నీ సేవలో నడిపించినావు. నిండుగా మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం, అభివందనం, శుభవందనం. మా హృదయపూర్వక స్తోత్రం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం.